మరి మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీ నాయకుడిని తెలంగాణ ప్రదేశ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియామకం చేయడము ఈ సందర్భంలో కొత్తగా వచ్చినటువంటి పీసీసీ అధ్యక్షుడిగా వచ్చినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కొత్త పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటన రావడము, ఒక బీసీ కులానికి రావడము, ఒక బీసీ సామాజిక వర్గానికి రావడము, ఇందులో ఏఐసిసి ఒక బీసీ కులానికి ఇవ్వాలని ప్రధానంగా 3 కులాల మీద చర్చ జరిగింది. ఇది అందరికీ తెలుసు. బీసీలో మహేష్ కుమార్ గౌడ్ అట్లాగే మదియాష్కి గౌడ్ మీద చర్చ జరిగింది ఏఐసిసిలో. దాని తర్వాత ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి సంబంధించి కూడా చర్చ జరిగింది. సంపత్ కుమార్ అండ్ శంకర్ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే, అట్లాగే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి బలరాం నాయక్ మీద కూడా చర్చ జరిగింది. దీంట్లో ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు నిన్నటిదాకా ఉన్నటువంటి పీసీసీ ప్రెసిడెంటు అండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మరి బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్, అట్లాగే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీరి యొక్క అభిప్రాయాలను కూడా జోడీకరించి, వారి ఆలోచనలను కూడా జోడీకరించి ఇప్పుడు రాష్ట్రంలో సీఎంగా రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఈ 3 కులాలలో ప్రాధాన్యం ఎవరికన్నా ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో చేసిన తర్వాత ప్రధానంగా ఎన్ఐసిఐ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి, మరి అంచెలంచెలుగా ఒక సామాన్య కార్యకర్తగా, మరి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఓ యూత్ కాంగ్రెస్ నుంచి ఒక సామాన్య కార్యకర్తగా మరి ఈరోజు నిన్నటి వరకు నాతోటి సర్జన్గా మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉండే, మరి కోఆర్డినేషన్ చైర్మన్గా కూడా ఉండే, మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారు, అనేక మంది సీనియర్ నాయకులు ఏఐసిసి అభిప్రాయంలో భాగంలో ఎమ్మెల్సీ కూడా వారికి ఇవ్వడం జరిగింది. అందరూ కూడా తెలుసు. ప్రధానంగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక సామాన్య కార్యకర్తగా, ఒక నాయకుడుగా ఈరోజు అక్కడ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, ప్రియాంక గాంధీ గారు, ఈ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారితో పాటు ఇంకా చాలామంది సీనియర్ నాయకులను సంప్రదించి ప్రస్తుతానికి బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఒక ఆలోచనతో మరి మహేష్ కుమార్ గౌడ్ని నిన్న పీసీసీ ప్రెసిడెంట్గా కేసీ వేణుగోపాల్ గారు డిక్లేర్ చేయడం జరిగింది. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఆ సందర్భంలో మరి మహేష్ కుమార్ గౌడ్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు గవర్నమెంటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మంత్రులు, ఆ గవర్నమెంట్తో ఒక భాగం అయితే ఇక్కడ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్గా ఇదొక టీం. అటు ముఖ్యమంత్రి, సీనియర్ మన నాయకులందరూ గవర్నమెంట్ను ప్రజా పరిపాలన అందిస్తూ ఒక భాగము నడుస్తుంటుంది.
ఇటు పార్టీ పరంగా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్గా, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారిని, అట్లాగే క్యాబినెట్ మినిస్టర్లని, ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లని, ఇక్కడ ఉన్న కార్యకర్తలను, గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి నుంచి ఉన్న కార్యకర్తలని కోఆర్డినేషన్, గాంధీ భవన్ యొక్క కోఆర్డినేషన్ చేసుకునే ఒక ప్రక్రియలో ఇదొక కాబట్టి ఇది ఒక మంచి, అంటే జనరల్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒకసారి 4-5 ఏళ్లకు పిసిసి అంటూ మార్పు ఉంటుంది. ఆ మార్పులో ప్రక్రియలో భాగమే మరి కొత్త పిసిసి నియమించడం జరిగింది. నేను కొన్ని సందర్భాల్లో వార్తలు కూడా వినడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా 3 ఏళ్ళు అయిపోయింది, కొత్త పిసిసికి పెట్టండి అని వారు కూడా చెప్పిన సందర్భంలో నేను మీడియాలోనే చూడడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా జోడీకరించి, అందరి ఆలోచన జోడీకరించి మరి కొత్త పిసిసి మహేష్ కుమార్ గౌడ్ని నిన్న కేసీ వేణుగోపాల్ గారు ప్రకటించడం జరిగింది. మన అందరు కూడా తెలిసిన విషయమే. జగ్గారెడ్డి పిసిసి కావాలని అనుకోవాలనుకున్న దాంట్లో నా ఆలోచన, నా అభిప్రాయము ఎప్పుడు చేంజ్ కాదు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఎలాంటి ఆశ ఎలాంటి ఆలోచన ఉన్నా స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశము ఈ దేశ రాజకీయాల్లో ఏ పార్టీలో లేని ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. అందుకే చూడండి, బీసీలలో ఎవరికి పిసిసి కావాలనుకున్నా చెప్పుకునే స్వేచ్ఛ అనేక మంది చెప్పుకున్నారు. ఎస్టీలలో చెప్పుకున్నారు, ఎస్సీలలో చెప్పుకున్నారు, మా రెడ్డిలలో కూడా చెప్పుకున్నారు. కానీ ఏఐసి ఒక డిసిషన్ తీసుకున్నది. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రెడ్డి పిసిసి అవకాశం లేదు అని 3-4 నెలల కింద ఒక లైన్ తీసేసుకున్నది పార్టీ అధిష్టానం. అందులో బీసీయా, ఎస్టీయా, ఎస్సీ, మాదిగ సామాజిక వర్గం అనే చర్చ జరిగింది. అందులో ఇప్పుడు బీసీకి ఇచ్చిర్రు. మళ్ళీ బీసీలలో మళ్ళీ కులాలు చూడకండి, బీసీ అంతే. బీసీ అంటే అందరూ, ఒక కులం కాదు కదా బీసీ అంటే. బీసీలలో అనేక కుల వృత్తులు ఉన్నాయి చాలా. ఇక్కడ దాన్ని విడదీయకండి, బీసీగానే చూడండి. బీసీలో మళ్ళీ ఈ కులమా ఆ కులం అనేది మళ్ళీ సపరేట్. బీసీగా అధిష్టానం తీసుకున్న నిర్ణయంలో మహేష్ గౌడ్కి వచ్చింది. నేనేమంటున్నానంటే మళ్ళా రెడ్డి సామాజిక వర్గం ఇవ్వాలి అని అధిష్టానము ఎప్పుడైనా చర్చ జరిగినప్పుడు మళ్ళీ జగ్గారెడ్డి ఆ చర్చల్లో కూడా ఉంటాడు. మళ్ళీ అప్పుడు ఖచ్చితంగా ఆ చర్చల్లో ఉంటాడు, ఆ ప్రయత్నంలో ఉంటాడు, ఆ ఆలోచనలో ఉంటాడు. కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి చాలా హ్యాపీగా ఉన్నాడు. నేను చాలా సందర్భాల్లో చెప్పిన, ఈ దేశ ఏ రాజకీయ పార్టీలో లేని ఒక స్వతంత్రము, ఏ రాజకీయ పార్టీలో లేని ఒక స్వేచ్ఛ, ఏ రాజకీయ పార్టీలో లేని ఒక వ్యవహారము ఏది ఉన్నప్పటికీ కూడా అది ఒక కాంగ్రెస్ పార్టీలో సాధ్యము. అది కాంగ్రెస్ పార్టీలో తప్పితే ఇంకెక్కడ స్వేచ్ఛ రాజకీయాలు ఉండయి అనేది నా పర్సనల్ అనుభవంలో అనేక సందర్భాలు చెప్పిన. వినాయక చవితి కూడా మళ్ళీ చెప్తున్నా. ఈరోజు జగ్గారెడ్డి
ఇలా ప్రెస్ మీట్ ఇలా చిట్చాట్ చేస్తున్నాడు మీడియాతోటి. ఈ స్వతంత్రం జగ్గారెడ్డికి కాంగ్రెస్ పార్టీ కాబట్టే ఈడుంది. ఈడ ఇంకో రాజకీయ పార్టీలో ఉండదు. ఇట్లా ఈరోజు మస్ట్ నెక్స్ట్ ఏ పోస్టులు అనే దాని చర్చలో పోను. మహేష్ గౌడ్ ఒక బీసీ నాయకుడికి, ఒక సామాన్య కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఒక నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి వచ్చి రాష్ట్రానికి అంటే ఒక సామాన్య కార్యకర్తను గుర్తించి, సామాన్య నాయకుడిని గుర్తించి ఒక పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చిర్రు. అది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖార్గే గారు, కేసీ గారు డిక్లేర్ చేసిర్రు. అంటే చూడండి, సామాన్య ఆర్థిక కుటుంబంలో నుంచి వచ్చిన ఒక సామాన్య బీసీ నాయకుడికి, మామూలు కార్యకర్త నుంచి వచ్చిన మామూలు నాయకుడే కదా ఇప్పుడు కూడా. ఇప్పుడు పీసీ సైడ్ రోల్ వేరు ఉంటుంది ఇక మహేష్ గౌడ్దిగా. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి అవకాశం ఇక్కడ వచ్చింది. సపోజ్ ఇప్పుడు బీజేపీ ఉంది. బీజేపీలో ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కావాలంటే ఎప్పుడు వస్తుంది తెలియదు, ఎప్పుడు పోతుంది తెలియదు, ఎప్పుడు ఉంటుంది తెలియదు. ఇక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్లో అయితే సింగిల్ మ్యాన్ ఉంటే అయ్యా, లేకపోతే కొడుకు. కాంగ్రెస్లో అట్లుండదు, అయ్యా కొడుకులది కాదు. ఇది సమస్త కులాల, సమస్త మతాల సమీకరణలతో కూడుకున్న వ్యవస్థ. అలాంటి వ్యవస్థ రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ మహేష్ గౌడ్, ఎక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారు, ఎక్కడ ప్రియాంక గాంధీ గారు? ఎట్లా వచ్చింది గుర్తింపు? అది కాంగ్రెస్ పార్టీలో కాబట్టి ఆ గుర్తింపు వచ్చింది. ఓకే, మహేష్ గౌడ్ గౌడ్స్ ఆ కులస్తులు క్లెయిమ్ చేస్తారు, మంచిది అది. కానీ ఆ కులస్తులు మాట్లాడుకోవాలి. కానీ దయచేసి మన మీడియా, మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కులపరంగా బీసీగానే మనము తీసుకోవాలి. అంటే మనము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు గమనించాల్సింది ఏంటంటే, గతంలో చరిత్రనే. కష్టపడి వచ్చిన వానికి ఏ టైంలో ఎప్పుడైనా ఏదైనా కావచ్చు. ఇప్పుడు పిసిసి మహేష్ గౌడ్ అయినట్టు ఏదైనా కావచ్చు. నేను చాలా హ్యాపీగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో చాలా ప్రశాంతంగా ఉన్నా. నిజంగా రాజు, ఒక నిజంగా ఏమైనా బాధపడితే బాధపడకుంటాను ఆయన. ఇప్పుడు కొంపలు మునిగిపోయింది ఏం లేదు ఇక్కడ. నేను హ్యాపీగా ఉన్నా, ప్రశాంతంగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో నా మాటకు పోస్టు లేకపోయినా నా మాటకు విలువ ఉన్నది, విలువ ఇస్తారు. పోస్టు లేకపోయినా నాకంటూ ఉన్నది ఒకటి ఉన్నది చెప్పేసినది, వదిలేండి. చూడండి, నువ్వు అడిగిన దానికి ప్రభుత్వ పరంగా ఏ పోస్టులు అయితే డిక్లేర్ అయినాయో అది సీఎం పరిధిలో ఉన్న మాట. ప్రస్తుతానికి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ, మన కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ నాయకునికి పిసిసి ఇచ్చింది. ఆ సంతోషంలో యావత్ బీసీ సామాజిక వర్గము కాంగ్రెస్ పార్టీ ఇట్లా పనిచేస్తుంది అనేది చెప్పదలుచుకుని అదే చెప్తున్నా. నేను ఏమంటున్నా అంటే
పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడాలి కదా. ఒకే ఉన్న 4 పోస్టులలో ఈ రెండు ఒకే కులానికి ఇస్తే మిగతా కులాలు అవసరం లేదనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ప్రభుత్వానికి సమన్వయం లేదా? బీసీ కమిషన్ నిరంజన్ గారికి ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, అది మంచిది. వ్యవసాయ పరంగా మొదటి నుంచి కూడా అనుభవంతో కూడుకున్న నాయకుడు కోదండరెడ్డి గారు కమిషన్ ఇచ్చారు, అది మంచి పరిణామము. ఆకుల మురళి గారు మురళి గారు ఆకునూరి ఆకునూరి అంటే మన ఇంటి పేరు తెలియదు కదా భయ్, మురళి గారు అంటే అయిపోతుంది కదా. మరి నాకు ఈజీగా చెప్పుండే అది మురళి గారు ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్. వినండి, చూడండి, ఏ ప్రభుత్వాలు ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేసిర్రు అంటే విద్య పట్ల కాంగ్రెస్కున్న చెప్పేసింది, అది కూడా నోరు తెలుపులేదు. ఇద్దరికి ఒకే కులానికి ఇచ్చి మిగతా కులాలని ప్రస్తావించదనుకుంటుందా కాంగ్రెస్ పార్టీ బీసీలలో గౌడ్లకి పీసీసీ ఇచ్చారు, ముదిరాజులకి బీసీ కమిషన్ లో ఇద్దరికి అవకాశం ఇచ్చారు. ఏ కులాలు మిస్ అయినాయి? సామాజిక వర్గాలు మీకు పట్టదా? ఏ కులాలు బీసీలు అంటే 120 ఏ కులం మిస్ అయింది? చాలు, ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనే ఆలోచన ఎందుకు చేసింది అంటున్నా. ఇప్పుడు ఇక్కడ వినండి, నిరంజన్ గారికి ఓ మాట ఎగ్జాంపుల్ చెప్తున్నా. బీసీ కమిషన్ బీసీకి ఇవ్వాలని ఉంటుంది రాస్తారు. ఎవరు సీనియర్లు ఎవరు కనబడ్డారు? నిరంజన్ కనబడ్డారు. ఒక్కటి నేను ఏమంటున్నా అంటే, నా మాట వినండి దయచేసి. ఈరోజు వినాయక చవితి వినాయకుని పండుగ. నేను ఇప్పుడు ఈ హడావిడిలో నేను అసలు రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పాల్సింది ఉండే ముందు మీరు ఈ రాజకీయ టెన్షన్లో అసలు మర్చిపోయినా. నేను అసలు వినాయక రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. మంచి వర్షాలు పడుతున్నాయి, రైతులు ప్రజలు అందరు హ్యాపీగా ఉన్నారు. కానీ అక్కడక్కడ మునిగిపోయిన కొన్ని ఇండ్లు, కొంతమంది ఇండ్లు, కొంత పంట నష్టపోయిన రైతులు బాధపడుతున్నారు. ఆ బాధను ఆదుకునేదానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ ఆ పని మీద వాళ్ళు ఉన్నారు. నష్టపోయిన బాధలో ఉన్న రైతులను, ఆ ఇండ్లు మునిగిపోయిన వాళ్ళను కొంత మమ్మల్ని బాధించిన ఓవరాల్గా ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. సరే నీకు కూడా చెప్తా నీకు సరే నేను చెప్పనిగా. నేనేమంటున్నా అంటే, యాదవులకు ఒక పోస్ట్ ఇచ్చారు రాజ్యసభ. వినండి, రాజ్యసభ ఇచ్చారు కదా. ఎవరికి ఇచ్చారు? అనిల్ కుమార్ యాదవ్కి రాజ్యసభ ఇచ్చారు. అంజన్ కుమార్ కొడుకు ఆయన కొడుకు అనిల్ యాదవ్కి రాజ్యసభ ఇచ్చారు. అనిల్ యాదవ్ వయసు ఎంత? కానీ వయసుకు పరిమిత ఆలోచన లేకుండానే ఎన్ఐసిఐ యూత్ కాంగ్రెస్ హైదరాబాదులో యాక్టివ్గా పనిచేస్తున్నాడు. కానీ ఆ కుటుంబంలో అవకాశం అని ఆ యాదవులకు రాజ్యసభ ఇచ్చారు. యాదవులు ఒకటి. ఓకే, ఇంకా నీకు కొన్ని కులాలు మీరు అనేది కూడా కావచ్చు, నేను కాదు అంటే ఇంక చాలా పోస్టులు ఉన్నాయి. ఏ కులాలు మిస్ అవుతున్నారు? నేను ఏమంటే సరే, యాదవులు అంజన్ కుమార్ యాదవ్ వచ్చిండు, మహేష్ గౌడ్ వచ్చిండు. ఇప్పుడు సరే కమిషన్లో మున్నూరు కాపులు వచ్చిర్రు. మిస్ అయిన క్యాస్ట్లో సపోజ్ రేపు చూడండి, రేపు క్యాబినెట్లో మీకు క్లారిటీ వస్తుంది. నేనేమంటున్నానంటే, క్యాబినెట్లో ఇంకా తర్వాత ఎవరు? ముదిరాజులు ఉంటారు. ముదిరాజుల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు, ఆలోచనలు ఉన్నాడు. ముదిరాజులకు అకామిడేషన్ వస్తుంది. తర్వాత ఇంకా మిగతా కులాలు ఉన్నాయి. ఏ కులాలు అయితే పోటీ పడుతున్నాయో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో
మిగతా కులాలు వాళ్ళు కూడా పోటీ పడే ఇప్పుడు మీరు ఇంటి పదవుల గురించి చెప్పారు కదా, క్యాబినెట్లో బీసీ ఇద్దరే, అవును 17 మందిలో 12 మంది ఉన్నారు, అందులో ఇద్దరు బీసీలు. ఇచ్చిన కమిషన్ల మూడు ఇస్తే దాంట్లో ఒకరు పెట్టి ఇచ్చిన పదవులలో కార్పొరేషన్ పదవులలో 12 రెడ్లు. జనం బీసీలు ఎక్కువ ఉన్నదా, మీ రెడ్లు ఎక్కువ ఉన్నదా? పదవులు రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు, కులగానే జరగాలి, వాళ్ళకు ఏ కులం కూడా ఎక్కువ వాటా ఇయ్యాలి అన్నాడు. మీరు ఇచ్చిన 12 మంది క్యాబినెట్లో 5 రెడ్లు లేదు. చైర్మన్ల 12 మంది రెడ్లు లేదు. మీరు చేసేది ఒక అనిల్ యాదవ్ పేరు ఒకటి చెప్పారు. అంటే నేను లిస్టులు ప్రిపేర్ కొండా సురేఖ మంత్రి ఇద్దరు, అంటే 6 రెడ్లు మంత్రులు ఉంటారు, ఇద్దరు. ఇప్పుడు లిస్ట్ చెప్పు కొన్ని పేర్లు ఎవరెవరు ఇంకా ఇచ్చిన కమిషన్లో ఎస్సీ ఎవరు? అచ్చా మురళి గారు, మురళి ఐఏఎస్ ఎస్సీయా? ఎస్సీ వచ్చింది, ఒక ఎస్సీ వచ్చింది, ఒక బీసీ వచ్చిండు. ఇప్పుడు బలరాం నాయకు ఎస్టీ కదా, టికెట్ పార్టీ కదా చూసుకున్నది. బలరాం నాయకు ఎంపీ అయింది కదా. అవును అసలు ఇంకా ఇంకా 50 కార్పొరేషన్ ఖాళీ ఉన్నాయి. సమస్త కులాలకు అందులో అకామిడేషన్ జరుగుతుంది. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా పిసిసి ప్రెసిడెంట్ మన మహేష్ గౌడ్ ఖచ్చితంగా వాళ్ళు కూర్చొని ఆ కోఆర్డినేషన్ చేస్తారు. అది చాలా ఇప్పుడు మన మహేష్ గౌడ్ బీసీ అయిండు, డైవర్షన్ అవుతుంది. ఇది లే అట్లా కాదు. ఇప్పుడు చూడండి, ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రెడ్డి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం ఫైనాన్స్ ఎలక్ట్రిసిటీ అంటే డిప్యూటీ సీఎం మెయిన్ సెకండ్ ప్రోటోకాల్. బట్టి విక్రమార్క ఎస్సీ, కొద్దిగా ఎస్సీ ఉపకులాల గురించి మళ్ళీ మాట్లాడదాం. ఎస్సీ పిసిసి ప్రెసిడెంట్గా బీసీ, రెడ్డి సీఎం, ఎస్సీ డిప్యూటీ సీఎం, పిసిసి బీసీ. ప్రధాన పోస్టుల్లో 3 కులాలు వచ్చేసినాయి మనకు. సోషల్ ఈక్వేషన్. ఇప్పుడు మనము ఈ ఎమ్మెల్యేలు మన ఎంపీలలో అకామిడేషను రాజ్యసభలో ఒకటి చెప్తాం కదా. ఇప్పుడు కమ్మాస్ ఉన్నారు. సపోజ్ కమ్మాస్లో ఎవరు? రేణుకా చౌదరి గారు రాజ్యసభ అయింది. ఇప్పుడు జట్టి కుసుకుమార్ ఒక్కరు వెయిటింగ్లో పెట్టారు, ఆయన ఒక్కటి ఉన్నది. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గంలో రేణుకా చౌదరి గారు, అంటే రేణుకా చౌదరి గారు సీనియర్ లీడరు ప్లస్ క్యాస్ట్ అయితే కమ్మానే. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు? ఇక జట్టి కుసుమ్ కుమార్ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఒక్కరికి అకామిడేషన్ చేయాలి. ఇప్పుడు పార్టీ గవర్నమెంట్ అది ఇప్పుడు బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అండ్ మహేష్ గౌడ్ గారిది. ఇప్పుడు నెక్స్ట్ జట్టి కుసుమ్ కుమార్ని ఏం చేయాలనేది ఇప్పుడు చెప్తే నేను అందుకే అంటున్నా. అవును కదా, 2 రాజ్యసభలో సార్ బీసీకి ఇచ్చినాం కదా, 50% ఇచ్చినట్టే కదా. ఇప్పుడు చారి ఒక మాట చెప్పాలా? చారి జరా చెప్తా నేను. నాకు ఈ రోజులల్లా కాస్ట్లీ పెరిగిపోయింది. ఎలక్షన్లల్లో డబ్బులు లేనిది ఇప్పుడు ఓట్లలో మనం పోటీ చేసే పరిస్థితి లేదు. విన్నారా? ఇప్పుడు నేను మినిమము ఇప్పుడు మన తెలంగాణ రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి? రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఏం సాంప్రదాయం వచ్చింది? డబ్బుల సాంప్రదాయం వచ్చింది. అది బీఆర్ఎస్ పుణ్యం అని వచ్చింది. వాళ్ళు గవర్నమెంట్ రాగానే ఎలక్షన్ యొక్క ఖర్చును వాళ్ళు కోట్లలో తీసుకుపోయారు. ఇప్పుడు సంగారెడ్డి జనరల్ సీట్ ఉంది,
50 కోట్లు, పడంచేరు వస్తే 100 కోట్లు, ఎంపీకి 50, 100 కోట్లు. అట్లా మాటించారు. ఇది మొత్తం విను. ఇప్పుడు కులాలతోటి రాజకీయం నడుస్తలేదు. ఇప్పుడు పైసలు పెట్టాల్సి వస్తున్నది. ఇప్పుడు ఏ కులమో ఏ మతమో తర్వాతగా ఇప్పుడు మన కోట్లు ఇప్పుడు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలంటే ఇప్పుడు కోట్లు పెట్టాలి. ఇప్పుడు పైసలకు కులానికి సంబంధం ఉందా? అది ఎంత ప్రాబ్లం వస్తుంది కదా. లే నువ్వు నేనేమంటే చారి నువ్వు పదే నువ్వు బీసీ ఒకళ్ళ చేస్తున్నందుకు చాలా నీకు శబాష్. నువ్వైతే నో డౌట్ నువ్వు మంచి చర్చ చేస్తున్నావు. కానీ నేనేమంటున్నానంటే అసలు బీసీ అరే పీసీసీఏ బీసీ సైడు ఎప్పుడన్నా కానీ ఇప్పుడు ఇక పెద్దానికి మనము ఏదది ఇప్పుడు చర్చ ఎటో పోతున్నది. నువ్వు మధ్యలో వచ్చినావు. నువ్వు మధ్యలో కూడా కాదు, నువ్వు లాస్ట్కి వచ్చినావు. 70% ప్రెస్ మీట్ అయిపోయినాక వచ్చినావు తిరుపతి రెడ్డి. నువ్వు దయచేసి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలకు మళ్ళీ శుభాకాంక్షలు. చెప్తున్నాను, బీసీ నాయకుడికి సామాన్య కార్యకర్తకి నాయకుడిగా ఎదిగిన మహేష్ గౌడ్ని మరి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు వారందరూ ఈరోజు ఒక మంచి సిగ్నల్ కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చేసింది. కాంగ్రెస్లో కష్టపడ్డవాడికి ఏ రోజైనా ఇలాంటి అవకాశాలు వస్తాయి అనేదానికి మరొక్కసారి రుజువైంది తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీలో. మళ్ళా అంటే కష్టపడితే కాంగ్రెస్ కార్యకర్త ఏ నాటికైనా ఏమన్నా ఎలాంటి ఫలితమైనా వస్తుంది. అడిగితే కొందరికి వస్తుంది, అడగకపోయినా కొందరికి వస్తుంది. అది కాంగ్రెస్ రాజకీయాల్లో ఉన్నటువంటి అవకాశము. దాంట్లో మరొకసారి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి, ప్రియాంక గాంధీ గారి వారి నాయకత్వంలో మరొకసారి రుజువైంది. ఒక బీసీ నాయకుడు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కావడం ఇది మరొకసారి రుజువైంది అయింది. ఇది మంచి పరిణామము కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాజకీయాల్లో. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో మంచి పరిణామము. నేను మళ్ళీ ఒకటి ఏం చెప్తున్నా అంటే ఇలాంటి అవకాశము బీఆర్ఎస్లో బీజేపీలో ఉండయి, అది కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. బీసీలో సమస్త కులాల అందరూ కూడా గమనించాల్సిన విషయము, సమర్థించాల్సిన విషయము, సందర్భము మహేష్ గౌడ్ పిసిసి కావడం. కాబట్టి మరొకసారి రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్కి ఒక బీసీ నాయకుడు మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ సందర్భంలో మా ఆయన కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారు, ప్రియాంక గాంధీ నాయకత్వంలో ఇంకా ప్రజలకు ప్రభుత్వ పార్టీ మంచి సర్వీస్నిచ్చి ముందుకెళ్తాము అనే విషయాన్ని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను అందరినీ కూడా పార్టీ కాపాడుకుంటుంది. ప్రభుత్వం కాపాడుకుంటూ, ప్రజలను కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ముందుకెళ్తుందనే విషయాన్ని మరొకసారి మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు.
అది అట్లా టెక్నికల్ అంటే సబ్జెక్ట్ నువ్వు సడన్గా అడిగితే నువ్వు అడుగుతుంటే ప్రిపేర్ అవుతాం కదా. నువ్వు కులాలని ఉపకులాలని అడగని సురేందర్ జర్నలిస్ట్ కూడా కులం కూడా కదా, సీనియర్ జర్నలిస్ట్ అది కాంగ్రెస్ పార్టీ అరే ఒక నిమిషం అశోక్ అన్న ఏం చేయాలి? వచ్చే సంవత్సరానికి ఆయనది అంతా సెట్ అయిపోతుంది. వచ్చే సంవత్సరం వినాయక చవితికి అయిపోతుంది.